డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అన్న? ఆయన పాలన గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ నాయకుడు రోడ్లలో నడుచుకుంటూ వర్షం పడుతున్నా కూడా ఇంతవరకు మనం ఎవరిని చూడలే. ఆయన అసలు రాజకీయాలకి దూరం, అంటే ఆయనకి ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి హత్తుకుని, అంటే మా వాళ్ళు అనే ఏమంటుందని మన కుటుంబం అనేలా చేసుకుంటున్నాడు. అది చాలా బాగుంది. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? అదర్ రాజకీయ నాయకుడిలో ఏంది, ఎవడెవడు ఉన్నాడు వాడిని ఎవడోని ముంచేయాలి, ఇది ఎంత డబ్బులు వస్తాయి ఎంత జోబులో పెట్టుకోవాలి, అది ఈయన అలా కాదు. గుళ్ళో దేవుడు ఎలా ఉంటారు అలా. కానీ ఈయన ఏంటంటే బయట ఉన్న దేవుడు నడుచుకుంటూ మన ఏమంటారు అది దేవుడు అప్పుడప్పుడు పూర్వంలో దేవుడు మనిషి రూపంలో వచ్చేసి ప్రజల్ని కష్టాలు తెలుసుకొని ఎలా ఉంది అంటే ఇక్కడ బాధ ఏమన్నా అంటే ఎవరికైనా బాధలు ఉన్నా ఏంటి అని తెలుసుకునే వస్తుండే కదా ఒక మనిషి రూపంలో దేవుడు. అలా ఈయన ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాడు అనమాట. అట్లా ఓకే. ఓవర్గా వైసీపీ పాలన జనసేన పాలన రెండింటిలో ఏది బాగా నచ్చింది అన్న? రెండింటికి 10 ఏళ్ళు వైసీపీ పాలన ఉంది, మీరు చూసారు. ఇది వచ్చి 1.5 year కూడా కాలేదు. అప్పుడు ఎన్ని మంచి జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి మీరే చూసారు. దానికి వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది ఒకటి, వీళ్ళు 1 yearలో ఇంత చేశారు. ఇంకంతకంటే ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఆయన నెగిటివ్గా పెట్టే ప్రతి ఒక్కరికి ఏం లాభం లేదురా మీ వల్ల. ఆయన మీరు ఎంత చేసినా ఆయన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మీ థ్రెడ్ కాల్స్కే భయపడినోడు, మీలాంటి ట్రోలర్స్కి దానికి భయపడతాడని అట్లా ఏం లేదు. ఆయన మంచి చేస్తున్నాడు. ఆయనకు సపోర్ట్గా మేము ఎప్పుడు ఉంటాం.